మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. ఛానల్‌కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. కేవలం మీ రాశి నక్షత్రాన్ని మాత్రమే అడుగుతున్నాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని, సూర్యులని తండ్రి కొడుకులుగా పరిగణిస్తారు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు. శని కర్మ, న్యాయం, శ్రమకి అధిపతిగా చెప్తారు. 2026 ప్రారంభంలో శని, సూర్యుల మధ్య సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో జరుగుతుంది. ఇది కొన్ని రాశులకి మంచి రోజులు తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగంతో పాటు అపారమైన సంపదలను తీసుకొస్తుంది. శని, సూర్యుల సంయోగంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మరి తండ్రి కొడుకులైనటువంటి సూర్య, శని గ్రహాల కారణంగా ఎవరికి లబ్ధి పొందుతారు, ఏ రాశులకి, ఏ రాశులు విదేశీయానం పక్కా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తా. ఓపికగా లాస్ట్ దాకా చూడండి. వృషభ రాశి. శని, సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలని తీసుకొస్తూనే ఉంటుంది. ఇక చాలా కాలం పాటు నడుస్తుంది. ఈ టైంలో వృషభ రాశి జాతకులు విదేశీయానం పక్కా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. నేను చెప్పిన గురువు గారు చెప్పింది నేను చదువుతున్నా. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఇస్తుంది. విదేశీయానం విషయంలో ఇంకా సానుకూల ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశిలో 11వ ఇంట్లో శని, సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల మీకు ఆదాయ వనరులు కొత్తవి కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టడం, వాటి నుంచి ప్రయోజనాలు పొందడం, ఇదివరకు ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు బయటికి రావడం, ఎప్పుడో కొన్న స్థలం అది పెరగట్లేదురా నాయన దాన్ని అనుకున్నప్పుడు పెరగడం, ఎక్కడన్నా కొన్ని చోట్ల పొలాలు కొంటారు, అక్కడ ప్రాజెక్టులు రావట్లేదని ఫీల్ అవుతాం. ఇప్పుడు అలాంటి చోట ప్రభుత్వాలు ప్రాజెక్టు తీసుకురావడం, దానివల్ల మీ ల్యాండ్ రేట్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. మీకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం నుంచి కూడా బ్రహ్మాండమైన మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు చేసుకునేవారు కొత్త కాంట్రాక్ట్ వ్యాపారాలు చేయబోతున్నారు. విదేశీయానం పక్కాగా ఉంది. అది మీరు వ్యాపార పరంగా కావచ్చు, ఆన్ సైట్ కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, మీ పిల్లల్ని చూడడానికి విదేశాలకు కావచ్చు, మీ చుట్టాలను చూడడానికి, ఏవైనా కారణాలు కావచ్చు, డెఫినెట్లీ ఉంది. మిథున రాశి. 30 సంవత్సరాల తర్వాత శని, సూర్యుల సంయోగం కారణంగా మిథున రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతున్నారు. మిథున రాశిలో 10వ ఇంట్లో సూర్య, శని సంయోగం జరుగుతున్న కారణంగా ఈ కలయిక సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కనిపిస్తాయి. కళలు, విద్య, వినోదం, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు సానుకూల ఫలితాలు చూస్తారు. మీనరాశి. శని, సూర్యుల సంయోగం మీనరాశి జాతకులకి 2026లో కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సంయోగం ఈ రాశిలో లగ్నం గృహంలో జరగడం వల్ల మీనరాశి వారి సమయంలో ప్రజాదరణ పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు చూస్తారు. అవివాహితులకి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీనరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనుకున్న ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. భాగస్వామి వ్యాపారాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే దిశగానే ఈ రాశి వాళ్ళందరూ వెళ్ళబోతున్నారు. మీనరాశి వాళ్ళు కూడా విదేశీయానం కనుకుంటే పక్కా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని మీ వీసా అప్రూవల్ జరగబోతోంది. కొద్ది నెలల్లో 2026 స్టార్ట్ అయిన కొద్ది నెలల్లోనే మీరు విదేశీయానం పక్కా 100% వెళ్ళబోతున్నారు. సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకండి.